ఈ రోజు వీడియోలో రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రిబ్బన్ పకోడీని చాలా మంది శనగపిండి వేసి చేస్తూ ఉంటారండి. నేను ఇక్కడ శనగపిండి వేసే పని లేకుండా మినపప్పుతో రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకు పెట్టడానికి చాలా బాగుంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రిబ్బన్ పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో 400 గ్రాముల వరకు మినపగుళ్ళు వేసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ మినపగుళ్ళకి బదులు మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మినపగుళ్ళు మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత 2 కేజీల వరకు రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఆరపోసుకొని ఇవి పూర్తిగా ఎండిన తర్వాత మినపగుళ్ళు వేసుకోండి. ఇవి మొత్తం ఒకసారి కలుపుకొని మిల్లులో పిండి పట్టించుకోండి. మీరు వీటిని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే ఇంట్లో మిక్సీలో కూడా పిండి పట్టుకోవచ్చు. నేను ఇక్కడ బయట పిండి మిల్లులో పిండి పట్టించాను. 1 కేజీ రైస్కి 200 గ్రాముల మినపగుళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. నేను ఇక్కడ 2 కేజీల రైస్ తీసుకున్నాను కాబట్టి 400 గ్రాముల వరకు మినపగుళ్ళు వేశాను. పిండి ఇలా మెత్తగా పట్టించుకోవాలి. ఇప్పుడు దీనిలో సగం పిండి తీసుకొని జల్లించుకోండి. మిగిలిన పిండితో నేను ఇక్కడ జంతికలు చేశాను. ఆ రెసిపీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. లింక్ వచ్చేసి నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఈ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1.5 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వాము, 3 స్పూన్ల వరకు నువ్వులు వేసి కలుపుకోండి. తరువాత 2.5 టేబుల్ స్పూన్ వరకు వెన్న కరిగించి వేసుకోండి. ఇలా వెన్న వేయటం వల్ల రిబ్బన్ పకోడీ నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వెన్న వేసుకొని చేత్తో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం నార్మల్గా చక్రాల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే అంతే సాఫ్ట్గా పిండి కలుపుకోండి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మీరు పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే దానిలో సగం పిండి మాత్రమే వాటర్ వేసి కలుపుకోండి. మొత్తం పిండి ఒకేసారి కలుపుకుంటే డ్రై అయిపోతుంది. అందువల్ల సగం పిండి మాత్రమే వాటర్తో కలుపుకోవాలి. ఇలా పిండి వీడియోలో చూపించినంత సాఫ్ట్గా కలుపుకొని జంతికల గొట్టానికి ఇలా రిబ్బన్ పకోడీ ప్లేట్ పెట్టుకోండి. ఇలా ప్లేట్ కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకొని చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. పిండి మరీ నిండుగా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకోండి. మీరు ఇలా పిండి తీసుకునేటప్పుడు కొంచెం డ్రై అయినట్లు అనిపిస్తే తడి చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండి పెట్టుకొని పైన క్యాప్ సెట్ చేసి పెట్టుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత రిబ్బన్ పకోడీ వత్తుకోవాలి. ఈ రిబ్బన్ పకోడీ ప్లేట్స్కి కొన్నింటికి వచ్చేసి 2 హోల్స్ ఉంటాయి, కొన్నింటికి ఒకే హోల్ ఉంటుంది. నేను తీసుకున్న జంతికల గొట్టానికి ఒకటే హోల్ ఉన్న ప్లేట్ వచ్చింది. ఇలా సింగిల్ హోల్ ఉండటం వల్ల ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేసుకొని ఫ్రై చేసుకోండి. రిబ్బన్ పకోడీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఉడికారిపోతుంది. అప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలానే మిగిలిన పిండితో కూడా రిబ్బన్ పకోడీ వత్తుకోవాలి. ఈ కొలతలతో మనం బియ్యం పిండి, మినపప్పు కలిపి పట్టించుకుంటే కారపూస అలానే చక్రాలు కూడా వత్తుకోవచ్చండి. ఈ రిబ్బన్ పకోడీలో మనం వెన్న వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతాయి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలా రిబ్బన్ పకోడీ చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.